నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు. జీవితంలోని కొన్ని క్షణాల జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులను గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఆశని ఎప్పుడు కోల్పోవద్దు. మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మన అంగీకారమే. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి. జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు, దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ఏడ్చని వాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.
నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలానే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. Thanks for watching my video. Please like, share and subscribe to my channel.